జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట, తాళ మైత్రి. అలా బలాలు ఉంటాయి అన్నమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడిది, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడిది ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క మిథున రాశిని చూసినట్లయితే కనుక, మిథున రాశి మనకి రాశుల్లో 3వ రాశి. ఈ రాశి వారికి కుజ భగవానుడు ఏ స్థానంలో ఉంటే కలిసి వస్తుందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక, అందులో మనకి కుజుడు అధిపతి మనకు వచ్చి మృగశిర 1, చిత్త 2, ధనిష్ట 3. ఈ 3 నక్షత్రాలకు అధిపతి కుజుడు. కుజుడికి సంబంధించిన లక్కీ నెంబర్ 5. కుజుడు జాతకంలో బాగుండాలి అనుకుంటే 5వ నెంబర్ లక్కీ నెంబర్. కుజుడు వ్యాపార నిమిత్తంగా ఏం చేస్తాడంటే, ఇలాగా ఆకర్షణ చేస్తాడు, లాగుతాడు, డబ్బుల్ని కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు లాగుతాడు. అందుకనే ఎక్కువ మనము 5 నెంబర్ పెట్టుకుంటే అది ఫైర్ నెంబర్ అనమాట. 5 అనేది ఫైర్, అది మనకి డబ్బుని తీసుకొచ్చేటువంటి నెంబర్ని. మనం న్యూమరాలజీలో కూడా చూసుకున్నట్టయితే కనుక 5వ నెంబర్ అనగానే అమ్మో డబ్బు లాగేస్తారు అని చెప్తారు. ఆలోచన విధానం కూడా వారికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందులోనూ ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క మిథున రాశి వారికి అట్రాక్షన్ చేసేటువంటి తత్వం, గుణం ఉంటుంది. అది ఎందుకంటే కుజుడు వారి దాంట్లో బలంగా ఉంటే ఖచ్చితంగా మాటలతోనే, ఆలోచనతోనే ఎదుటి వాళ్ళని హిప్నటైజ్ చేసేస్తారు. అంత నాలెడ్జ్ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. కావున మిథున రాశి వారికి కుజుడు బాగా కలిసి వస్తాడు, ఆస్తిని తీసుకొస్తాడు. నిధులు, నిక్షేపాలు, పాత ఆస్తులు, ₹1 కొంటే ₹10 రేటు పెరగడం వెంటనే ఇలా జరుగుతుంది. అందరి జాతకంలో జరగాలి అని లేదు. అయితే ముఖ్యంగా మన గోచార ప్రకారంగా మనం జన్మించినప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి కుజుడు స్వస్థానంలో ఉన్న 3వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానంలో కుజుడు ఉంటే కనుక ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనకిప్పుడు ఈ కుజుని వల్ల అశుభం ఎట్లా ఉంటుందంటే, మిథున రాశి వారికి కుజుడు స్వస్థానం 2వ స్థానంలో ఉన్నట్టయితే వారికి పెళ్ళి అవ్వడానికి లేట్ అవ్వడం. అలానే ఇంకోటి కూడా ఉంది, కుజుని వల్ల లవ్ అఫైర్స్,
లవ్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి. పెళ్ళి అయితే కూడా అది విడాకుల దాకా వెళ్ళేసి ఏదో పెద్ద మనుషుల తరహాలో మాట్లాడుకొని సరి తీసుకునేటువంటి విధానాలు కూడా ఖచ్చితంగా కుజుని వల్ల జరుగుతాయి. మనం చేసేటువంటి ఆలోచన, మనల్ని మోసపోయే తత్వం కూడా కుజుడే చేస్తారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. అలా జరిగితే మాత్రమే కుజుడికి ఉంటుంది. అయితే ఇంకొకటి కూడా ఉంది. కుజుని వల్ల పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు కూడా ఖచ్చితంగా అనిపిస్తాయి. మనం పూర్వీకులు కానీ మనం కానీ పూర్వంలో చేసినటువంటి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల కుజు దోషాలు మనకి ఇలా ఏర్పడతాయి అన్నమాట. కుజుడు, రాహువు, కేతు దోషాలు అనేది మనిషికి అలా ఏర్పడతాయి. పూర్వీక శాపం, పూర్వీక దోషం అయితే ఖచ్చితంగా మనం చేసుకున్న తప్పుతాల వల్లనే ఏర్పడతాయి. అయితే మిథున రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క కుజుని యొక్క అశుభ దృష్టి నుంచి తొలగాలనుకుంటే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహార నిమిత్తం మనం చెప్పడం జరుగుతూ ఉంది. అలానే కుజుడు కనుక మీ స్థానంలో 4వ స్థానంలో ఉంటే బాగా కలిసి వస్తుంది. అలానే 6వ స్థానం ఉన్నా కూడా ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలాంటి గురువుగారు 4, 6లో కుజు దోషం కదా అనుకోవచ్చు. కానీ మిథున రాశి వారికి కాదు. మిథున రాశి వారికి కుజుడు సంయోగ రాశి, ఫ్రెండ్స్ కాబట్టి వారిద్దరి మధ్యన అన్యోన్యత బాగుంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ రాశి వారికి, ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజుదోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది. ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది, పెళ్ళి అయిన వరకు మాత్రమే. ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది. ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు, అలానే కందిపప్పు, అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచిపెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజు దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజు దోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడున్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు. మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజుదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధ్య వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి పరిమిదిలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజుదోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజుదోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.